ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హే మిస్టర్, ఇట్రా. చేతి ఈ చేయి, రెండు చేతులు. ట్రైన్లో నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా? సిటీలో ఎలాంటి ఫిగర్ అయినా సరే మనం టచ్ చేయాల్సిందే. నిన్ను అన్నిసార్లు టచ్ చేస్తా నాకు చిరాకు. వెళ్ళు. చుప్పే. మరి లేకపోతే వీళ్ళ కోసం ప్రిన్సిపల్ వస్తారేంటి? సారీ రా. నీ సారీ ఎవడ కావాలా? నాకు కొన్ని మ్యాటర్స్ అర్థం కావట్లేదురా. ఇందాక లైబ్రరీలో ఒక అంకుల్ క్యారెక్టర్ సృష్టించావు, ఆయన లేడు. తర్వాత ఎన్నే పర్స్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ సృష్టించావు, అది లేదు. ఉందిగా. చా యాపిల్స్ పండులో ఉందరా. ఎవరి పాస్పోర్ట్? ఇది మామూలు పాస్పోర్ట్ కాదు రోయ్, నేను మంజుతో అమెరికా ఫ్లైట్ ఇచ్చే పాస్పోర్ట్. ఈ ఫోటో ఎక్కడ క్యాచ్ చేసావరా? మనం చెప్పాను కదరా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎండి గారు నా ఫైల్ ఇంకో ఫైల్ ఇస్తాడని, అందులో దొరికింది. ఆడు రాంగ్ గా ఇసిరేసిన నువ్వు కరెక్ట్ గా క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నావురా. హలో, నేనండి మంజుని. ఏ మంజు అండి? అదేనా మన ఏటీఎం. మధ్యాహ్నం రోడ్డు మీద లారీ. ఓ ఆ మంజువా? అయినా నా నంబర్ మీకెలా దొరికిందండి? రోడ్డు మీద మీ విజిటింగ్ కార్డ్ పడిపోతే ఎవడో ముష్టోడు తీసిచ్చాడు. మీరు మీ లవ్ స్టోరీ, మీరిద్దరూ ఎందుకు విడిపోయారు, ఇదంతా తెలుసుకునేదాకా నాకు నిద్ర పట్టట్లేదు. అబ్బా, మళ్ళీ మీను సంగతి కెలికేశారు. ఇంకా నాకు నైట్ అంతా నిద్ర పట్టదు. ఎక్కువైపోయింది. అలా కట్ చేసామంటారా? కట్ చేస్తేనే తర్వాత కనెక్టివిటీ పెరుగుద్దిరా. మరి ఇప్పుడు కనెక్ట్ అయిపోతే అవుదా? హాయ్ మంజు, ఐఎమ్ ఆల్సో ఫ్రీ. లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. చెప్పండి. ఎవరండి అతను? అయ్యాడు మిడ్ నైట్ బుస్టోడ్. మీను గురించి చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఎలాగో కెలికేశారు కదా. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? హలో. హాయ్, సారీ నేను ఇక్కడ లేను. ఐ వాజ్ విత్ మీను. అవును, మీరు మీను చూడలేదు కదా? మీను మిస్ ఇండియాలా ఉంది. మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? 2004లో నా పై చదువుల కోసమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ వస్తే నేను ఇటలీ వెళ్ళాను. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్ లో కదా ఉంది. బ్రిడ్జి లండన్ లో మాత్రమే కట్టరండి, ఇటలీలో కూడా కడతారు. అక్కడ కొత్త బ్రాంచ్ కట్టారండి. ఓకే, బ్రాంచ్ ఎలా అయితే కష్టం అండి, నేను చెప్పను. చెప్పండి. సారీ. అరే మినిమం జనరల్ నాలెడ్జ్ లేకుండా. ఓకే సారీ ప్లీజ్ చెప్పండి. ఓకే, 2004 ఇటలీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అదిగో ఆ బ్రిడ్జే మా మొదటి కలయికకి ఫస్ట్ విట్నెస్. ఇదిగో తగులుకుంది చూడు ఈ పళ్ళు, విట్నెస్ నెంబర్ 2. ఇక మా ముచ్చటైన 3వ విట్నెస్ అడుగు, వాడే. Who lets the dogs out? Who lets the dogs? యా. I'm Hancock, owner of this shop. హెల్ప్ యూ విత్ ద ప్రైస్. హౌ మచ్? Too much. టూ మచ్? Your boyfriend. Too much. సారీ. ఏంటండి అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది? ముందు మిస్అండర్స్టాండింగ్ అయితేనే కదండి తర్వాత అండర్స్టాండింగ్ అయ్యేది. ఎనీవేస్, వచ్చి సారీ చెప్పింది కదా. ఈ స్టోరీ మీద మాదా? మీది. మరి ముందు వెళ్ళిపోతారే. సారీ వెనకొచ్చేసా. ఇప్పుడు ఎక్కడున్నారు? మీతో. నా వెనక రండి. వచ్చేసా. ఇప్పుడు ఫాలో అవ్వండి. హలో. హే cowboy. I'm not a cowboy. I'm a cowbagger. Okay, did you hear any girl yelling out here? Yeah, I heard. Where? I want something, na? I like your spades. Where? There. మళ్ళీ వచ్చిందండి. Hey, man! The spade is mine, Anna. హలో. Excuse me. హే. నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఆ రోజు ఒక ఇండియన్ లేడీ అదంతా చూసి తప్పంతా నాదే, మీదేం తప్పు కాదని చెప్పింది. అందుకే సారీ చెప్దామని. అంటే మీరు నిజంగా కొట్టడానికి రాలేదా అండి? లేదు. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ. యా. సారీ చెప్తాన్నారు. ఓహో సారీ.
సారీ. ఆ అమ్మాయి మీకు సారీ చెప్పిందంటే అదే మీ లవ్ కి స్టార్టింగ్ పాయింట్ అయింటుంది కదా? నో, అది జస్ట్ మెల్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ దానికన్నా ముందు ఎయిర్పోర్ట్ లో జరిగింది. మా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి హాలిడేస్ వచ్చినప్పుడు నేను ఇండియా వద్దాం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి సెలవులు ఇస్తారా? వాళ్ళెవరు, మనమే తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఆ అమ్మాయిని మీరు ఎయిర్పోర్ట్ లో మీట్ అయ్యారు కదా? కరెక్ట్. మీరు మీరేంటి ఇక్కడ? కూల్ కూల్ కూల్. ఏమైంది ఏమైంది? Who? That big juttu guy? That's my girlfriend's bag. Oh, your girlfriends. Take it. Why you are getting so serious? I need some money. My boyfriend's birthday. I have money. Columbus. Hey, gentleman, come here. I've seen you somewhere in India. Oh, he's my brother. I'm made in Africa. He's made in Andhra. Hey! నా పాస్పోర్ట్ క్యాష్. అన్నీ ఉన్నాయిగా? Yeah, thank you so much. You are a sweetheart. థ్యాంక్ గాడ్ మీరు నా పాస్పోర్ట్ వెనక్కి తీసుకురాకపోతే నేను లైఫ్ లాంగ్ ఇక్కడ సర్వ్ చేయాల్సి వచ్చేది. మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని చిన్న అబద్ధాడానండి, ఇచ్చేసాడు. గర్ల్ ఫ్రెండ్ చెప్పినందుకు ఫీల్ అయినట్టున్నారు. అది అబద్ధం అని చెప్పినందుకు ఫీల్ అవుతున్నాను. నేను తుడుస్తాను. అయ్యో, నెక్స్ట్ టైం డైరెక్ట్ గా నా వైఫ్ అని చెప్పేస్తానులేండి. వాట్ అమేజింగ్ లవ్ స్టోరీ. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు, ఇంత డీప్ గా ప్రేమించుకున్న మీరు ఎందుకు విడిపోయారు? ఏముందండి, అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాను నేను. వద్దు, ఇద్దరం ఇక్కడ ఇండియాలోనే ఉండి ఉద్యోగం చేసుకుందాం తను. ఛా, అయినా మీరే చెప్పండి, ఎవరైనా జాబ్ ఏ కంట్రీలో చేద్దాం అనుకుంటారు? అమెరికాలో? మీకున్న బుద్ధి తనకి లేదండి. ముండి పట్టు పెట్టింది, ఇండియాలోనే ఉద్యోగం చేద్దామంది. నేను పట్టుదలుకోలేదు, దారం తెగిపోయింది. దారం డెఫిసిట్ నుంచి పైకి వచ్చేస్తాం. అది విడిపోయామండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇన్నాళ్ళు నా ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోలేదు. లక్కీగా మీరు దొరికారు. ఎందుకో క్లోజ్గా ఉండాలనిపించింది, చెప్పేశాను. ఇవాళ నాకు చాలా రిలీఫ్గా ఉందండి. మీకు ఇంకెవరూ లేరా? ఉన్నాడులేండి, పేరుకో అన్నయ్య. అతను మెంటలో, అతనికి ఒక గయ్యాల భార్య. చూడటానికి చాలా గంభీరంగా ఉంటాడు కానండి, పుట్టి పిరిగొడ్డు. అదేదో హెన్ పెక్డ్ హస్బెండ్ అంటారే, ఆ టైప్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నీ చేతికి వాచ్ పెట్టుకుని ఇతని టైం అడుగుతావేంటయ్యా? లేదు, చెడిపోయింది కాదు, పగిలిపోయింది. ఎనీ డౌట్? నాకు తెలియాలి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఎవరతను? ఎవడో మానేలా పిచ్చోళ్ళు ఉన్నాడు, నా బయటికి మాట్లాడుకుందాం. రా వెళ్దాం. ఈయన గర్ల్ ఫ్రెండ్ సైడ్ కొడతాడు బే. సైడ్ కొడతావా? మంచిది, రా, 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 రా. అన్న నువ్వు మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న యాక్చువల్ మీద లవర్స్ అన్న ఈ రౌడీలు వాడు మమ్మల్ని విడుదల చేస్తున్నారన్న. అన్న నువ్వే మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న ప్లీజ్ అన్న. ఏందన్నా నా స్టోరీలు ఏం చెప్తే నన్నే బాధ నువ్వు వెళ్ళనాడు. నమస్తే అన్నా, ఈడు మావాడు కుస్తీ పోటీ కోసం తయారు చేస్తున్నా యశరావాణ్ణి. అన్న వద్దనా అన్న వద్దనా అన్న 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 క్రిష్, అయ్యో ఓకే? నీకు అది సీన్ లేదు కానీ రా పారిపోతాం.
మంజు పట్టుకో. ఏం కొట్టాడే ఏం కొట్టాడే? ఏం కొట్టాడా యమ కొట్టుడు. ఏమైంది? ఎక్కేశాడే, మనసంతా ఎక్కేశాడు. ఇంకా ఫిక్స్ అయిపోయా, పొద్దున్నే లేస్తా, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తా. హాయ్, యూనో సంథింగ్, మంజు మనతో లవ్ లో పడిపోయింది. రేపే ఐ లవ్ యూ కూడా చెప్పేయచ్చు. సో నీతో నాకు పని అయిపోయింది. మంజు కమ్ కమ్ కమ్. అని అదా కూర్చో. పోవాయ్ పోరా. మీతో ఒకటి చెప్పాలి. చెప్పండి. యాక్చువల్లీ ఐమ్ ఫీలింగ్ షై. షై? వై షై? టెల్ టెల్ టెల్. ఓకే. 5 4 3 2 1. Actually, I love. చెప్పండి. ఎందుకు వచ్చింది? కాంప్రమైజ్ అవడానికి వచ్చిందేమో. మరి ఎందుకు నీ పక్కన కూర్చుంది? పోనీ ఒకసారి మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడి కాంప్రమైజ్ చేస్తా. ఎక్స్క్యూజ్, మరి మాట్లాడు. మాట్లాడు. ఓకే ఓకే, అయిందేదో అయిపోయింది. మంది నిజమైన ప్రేమే అయితే అయితే చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నాకు నైట్ నిద్ర పట్టట్లేదు, డే డ్రీమ్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక మౌంటైన్ ఎడ్జ్ లో. ట్రై టు అండర్స్టాండ్ మీ, ట్రై టు అండర్స్టాండ్. స్టేట్ వచ్చింది కదా. చూసారా చూసారా, మాట్లాడుతుంటే పట్టుకోకుండా వెళ్ళిపోతుందా? ముందు నుంచి చెప్తే అండి, పిచ్చిగా ప్రేమించాను కదా, నాకు జరగాల్సింది. నో యువర్ మిస్టేకెన్. మీరు ఇష్టం కాబట్టి మీ పక్క నుంచి కూర్చుంది. మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకుని ఈ ఫైల్ మీకు వదిలేసి వెళ్ళింది. ఇదేం లాజిక్? ఇది కరెక్ట్ కాదు. లాజిక్ కరెక్ట్ గానే ఉంది. ఈ ఫైల్ అమ్మాయికి ఇచ్చి మీరు ఇద్దరు ఒకసారి మాట్లాడుకోండి. మంజు, ఏ మంజు, వేస్టే. నువ్వెంత తిన్నా దొరకదు, ఎందుకంటే నువ్వు అసలు తీసుకురాలేదు. మరేమైంది? గుర్తు తెచ్చుకో. ట్రైన్ లో కానీ, రెస్టారెంట్ లో కానీ, ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏ లేదే, ఈ జాబ్ రాగానే అమ్మకి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాను. సర్లేవే, టెన్షన్ పడకు. వెళ్ళి ఎండీని రిక్వెస్ట్ చేయి, 1 వీక్ లో డూప్లికేట్ సబ్మిట్ చేస్తానని చెప్పు. ఏమిటి ఒరిజినల్ మార్క్ సర్టిఫికేట్స్? ఎవరి అమ్మాయి? అదే అని ట్రైన్ లో లెఫ్ట్ సైడ్ కూర్చుంది. పర్టికులర్ గా లెఫ్ట్ సైడ్ అంటున్నావు? రైట్ సైడ్ ఇంకో అమ్మాయి కూర్చుంది కాబట్టి. అంటే వాళ్ళిద్దరి మధ్య నువ్వెందుకు కూర్చున్నావు? టైం బ్యాడ్ అయ్యి మీ వదినకి తెలిస్తే. యో ఓ ఏం రూమ్ లో చేరి మీ ఇద్దరు గోలా? 22 1 4 9 14 1 11 3 5 6 19 11 19 19
11 1 12 12 21 22 9 18 1 7 7 15 14 21 5 4 4 1 18 22 9 యో ఏంది మీ అంకెల భాష నాకు అర్థం కాలేదనుకున్నారా? నువ్వేమన్నావో వదినికి చెప్పొద్దులే. మరి నువ్వేమన్నావో చెప్తే మీద పడి కొరుసుద్ది రాచసి. మరి నేనేమన్నాను? కాళ్ళు కొడతా. అది కొంప మీదకి ఏమైనా తెచ్చినారో కాళ్ళు ఎరగొడతా. సర్టిఫికెట్లు కూడా లేకుండా ఈ దేశంలో బుద్ధుని వాడేవాడు ఉద్యోగం ఇవ్వడమ్మా. నాకు బుద్ధి ఉంది. 1 వీక్ లో డూప్లికేట్స్ తెచ్చిస్తాను. ఎన్నిసార్లు చెప్పాలా? డూప్లికేట్స్ తెచ్చుకునే వరకు తన అప్లికేషన్ పెండింగ్ లో పెట్టచ్చుగా. ఆడపిల్లైతే చాలు, ప్రతివాడు సంఘ సేవకుడే. సార్ 1 ఛాన్స్. వెళ్ళవమ్మా, అసలే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పేరు నీది. ప్రాబ్లం ఏమైనా ఉంటే నెక్స్ట్ క్యాండిడేట్ కి ఇవ్వాలని మా కంపెనీ రూలు. ఆ పని పాటు చేయకుండా వెళ్ళవమ్మా, వెళ్ళు. హలో మీనాక్షి, మీరేగా? ఏమండి ఫైల్ ఎక్కడ పెడితే అక్కడ వదిలేసుకుంటారా? ట్రైన్ లో దొరికింది, మంచోడు కాబట్టి తీసుకొచ్చాను. అన్నీ ఉన్నాయో చూసుకోండి. థాంక్ గాడ్ అన్నీ ఉన్నాయి. థాంక్యూ సో మచ్. ఇక్కడే ఉండండి, 1 మినిట్ వచ్చేస్తాను. Everything is fine. Next. ఎక్స్క్యూజ్ మీ, చూడండి నా సర్టిఫికెట్స్ దొరికాయి సార్. ఏటమ్మా? ఓకే, నువ్వు వెళ్ళి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేసేమా. అరే నేను ఇస్తున్నానుగా. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఐ గాట్ దిస్ జాబ్. ఈ జాబ్ రాకపోతే నాకు చాలా ప్రాబ్లం అయ్యేది. ఐ ఓ యూ ట్రీట్, స్మాల్ ట్రీట్. యా, చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. అసలు ఇలా ఇద్దరం కలిసి కాఫీ తాగుతామని అనుకున్నారా? అంత డెస్టినీ. How things happen around me, don't you see? అదేంటండి కాఫీ స్ట్రాతో తాగుతున్నారు? నేను నమ్మలేకపోతున్నాను రా. ఇన్ని ట్విస్టులు నేను తట్టుకోలేను రా. మనం ఏమనుకున్నాం? ఇప్పుడు ఇది నువ్వు, ఇది మంజు. నువ్వు వెళ్ళి మంజుని క్యాచ్ చేస్తే టకటకటకటకమని అమెరికా వెళ్ళిపోతావు అనుకున్నాం. కానీ ఈ ఫోటోలు ఆమె వచ్చి నిన్ను క్యాచ్ చేసింది. దాంతో టకటకటకమని మళ్ళీ మొదటికి వచ్చావు. అసలు మంజు ఏమైపోయింది? నీ లవ్ ఏమైపోయింది? అమెరికా ఏమైపోయింది? ఈడేమైపోతాడు? ఆడేవాడు నేనే. నువ్వు అమెరికా వెళ్ళిపోతే నీ తోకట్టుకుని నేను కూడా వచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏ లైట్ స్తంభం కింద కూర్చుని ఆ మునుగులే, ఆ బజ్జీలే, మస్తలవడే అని అమ్ముకోవాలి. మన చేతిలో ఉందిరా అంత డెస్టినీ. అయ్యి బాబోయ్, నువ్వేనా కంచి పేటాధిపతిని అనుకుంటున్నావేంట్రా? డెస్టినీ గురించి మాట్లాడుతున్నావు? రే, మనం టికెట్ కొనుక్కుని రైలు ఎక్కుతాం. ఒక స్టేషన్ దిగుదాం అనుకుంటాం, కానీ ఇంకో స్టేషన్ దిగాల్సి వస్తుంది. చా, ట్రైన్ ఫిలాసఫియా? ఓ పని చెయ్యి, రేపు పొద్దున మాదాపూర్ టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కు. ముందు స్టేషన్ ఎందుకు దిగాల్సి వస్తుందో చూద్దాం. చూసావా, ఒక్కడే ఉన్నాడే. కాంప్రమైజ్ కాలేదేమో, వెళ్ళి మాట్లాడిపో. సీట్ ఖాళీగా ఉంటే వెళ్ళి దూరిపోవాలి. వెళ్ళు, వెళ్ళవే. అంతేనంటావా? అరే వెళ్ళు. హాయ్. హాయ్. మీరు ఇక్కడే? నేను అక్కడే కూర్చున్నా, కానీ మిమ్మల్ని చూడలేదు. మీరెప్పుడు ఇదే రూట్ లో ట్రావెల్ చేస్తారా? యా, సేమ్ ట్రైన్. ఓ, అంటే మీ ఆఫీస్ ఇదే రూట్ లో? యా. మీరే కంపెనీలో జాబ్ చేస్తున్నారు? లక్స్. లక్స్. లక్సా? లక్స్. ఓ, ఎండి? కొంచెం తక్కువ. సేల్స్ మేనేజర్? కొంచెం ఎక్కువ. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారే? మీరు డిగ్రీ ఎక్కడ చేశారు? కేంబ్రిడ్జ్. లండన్. ఐ నో ఇట్. అంటే కొంతమంది ఇటలీలో ఉందనుకుంటారు. జోక్ ఎవరేస్తుంటారో. మూతి పొగులుద్ది ముయ్. ఎందుకే ఫీల్ అవుతావు? ఫైల్ చూపించింది నువ్వు, వాళ్ళిద్దరిని కలపాలని ట్రై చేసింది నువ్వు. అది నేను చేసిన తప్పు. ఏ, నా స్టేషన్ వచ్చింది. మీరు? నాది నెక్స్ట్ స్టేషన్. ఓకే దెన్ బాయ్. చూడవే, ఇలా హచ్చుకుక్క పిల్ల
అలా కూడా వెళ్ళిపోతున్నాడు. నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. పేరేంటమ్మా? మీనాక్షి. వారి పేరు? వారా? నీ కొంగు పట్టుకుని సిగ్గుపడుతున్న వారు. మీ చున్నీ నా బ్రేస్లెట్లు ఇరుక్కుపోతే అంటే ట్రైన్ దిగిన దగ్గర నుంచి భలేవారండి. నాకు మొహటం ఎక్కువ అండి. ఓ, ఏంది యో? రాత్రి నాగేంద్ర స్వామి నా కల్లోకి వచ్చాడే, వెళ్ళ పుట్ట చుట్టూ 101 తిరుగు. ఏంది ఈ పొట్ట వేసుకున్నా? కల్లోకి వచ్చింది మీ నెల్లూరు నాగేంద్ర స్వామి. ఎట్టట్టా మా నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ కాడి పురికట్ల నాగేంద్ర స్వామా? మరి ఎవరు అనుకున్నావు? అట్టయితే 101 ఎయిన్ ఒక్కసార్లు తిరగదు. పేరు చాలా ముచ్చటగా ఉంది. సారీ అండి, పూజారి గారు తెలియక అనేశారు. మీరిద్దరూ వచ్చినప్పుడు అనాల్సిన మాటల్ని మనిద్దరం వచ్చినప్పుడు అన్నారు. మేమిద్దరమా? అదేనండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్. ఓ మంజువా? తనకు గుడికి రావడం పెద్ద ఇష్టం ఉండదు. మీలాగా సాంప్రదాయాల్ని గౌరవించే అమ్మాయి కాదు, కొంచెం క్రాక్. అడగొచ్చో లేదో తెలీదు, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే లేదు. అయ్యో పర్లేదు, అడగండి. ట్రైన్ లో మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ప్రాబ్లం కదండి? ప్రాబ్లం కాదండి, నస. నేను తెలుగు సినిమాకి వెళ్తా ఉంటాను, ఆ అమ్మాయి ఇంగ్లీష్ సినిమా అంట. నేను పొద్దున్నే ప్రశాంతంగా గుడికొద్దాం అంటాను, పడుకునే టైంలో పబ్కి వెళ్తా ఉంటాను. ఇవన్నీ సిల్లీ ప్రాబ్లమ్స్ కదా, ఈజీగా సర్దుకోవచ్చు. అసలు ప్రాబ్లం అంతా అమెరికా దగ్గర వచ్చిందండి. తను అమెరికా వెళ్దాం, నేను ఇండియాలో ఉందామని. అయినా అసలు ఇండియాలో చదువుకుని అమెరికా దుబ్బేయడం ఏంటండి? సారీ అండి, అమ్మాయి లాంగ్వేజ్ పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అంటుకుంది. అయినా మీరే చెప్పండి, ఇండియా బెటరా అమెరికా బెటరా? నిద్దర్లో అయినా ఇండియానే బెస్ట్ అని చెప్తాను. చూసారా మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా కుదిరిందో? ఈ కనెక్షన్ మిస్ అయ్యి కదండి బాధపడుతుంది. ఎందుకంటే ఇంత లేట్గా పరిచయం అయ్యారు? మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుంటే నా లైఫ్ ఇలా అయింది కదా. అలా శ్రీకృష్ణుడు గోపికల్ని మాయ చేసి వాళ్ళ హృదయాన్ని గెలుచుకున్నాడు. ఏం మ్యాచ్ చేసావయ్యా? మరి మీ అమ్మా నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. ఉన్న బాధ చెప్పుకుందంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. అయ్యో, ఇంకెవ్వరూ లేరా? ఉన్నారులేండి, ఉండి నేను ఒక పనికి మళ్ళీ అన్నయ్య. చిరిగిపోయిన నోట్ల, డిస్ప్యూట్ లో ఉన్న ప్లాట్ల, డక్అవుట్ అలవాటు పడ్డ బ్యాట్ల. బాబు చిల్లరలేదయా? పోవయ్యా. తండ్రి, ధ్యానంలో ఉన్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా? టైం ఎంత? ఏంటయ్యా నీ గొడవ? పూజారి గారు, ఏంటమ్మా? ఈయన వాచ్ పనిచేయట్లేదు, టైం ఎంతో చెప్పండి. అయ్యో 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 అయ్యో, ఒరే అప్రాచుడా, గుడికొచ్చి టైం అడుగుతావేంట్రా? వరాలు అడగాలి గాని. ఆగో అమ్మా, అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే వీడు ఒక అమ్మాయి. వీడేంట్రా వీడు? పూజారి మీద కోపం నామే చూపిస్తున్నావా? మీను, నువ్వు ఆటో పిలుచుకురా, వీటి 4 పీకొస్తా. 4 కాదు 6 పీకండి, టోటల్ మెంటల్. వెళ్ళు. అనయ్య క్షమించండి. కృష్ణలీల తర్వాయి భాగం రేపు ముచ్చటించుకుందాం. నిన్న మీతో గుడికొచ్చిన తర్వాత కూడా నాకు పెద్ద మంచి ఏం జరగలేదండి, బ్యాడే జరిగింది. తన అమెరికా టికెట్ కొనేసుకుంది, వెళ్ళిపోతుందంట. అయ్యో, అయినా లవ్ ఇస్ బ్లైండ్ కాదండి, లవ్ ఇస్ స్వార్థం. నాకన్నా బెటర్ దొరికి వెళ్ళిపోవటమే. మీరెందుకు ఫీల్ అవుతారు? మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలి. ఏంటండి? చినుకులు పడుతున్నట్టు. ఒక్క చుక్కైతే పట్టుకున్నారు, వర్షం పెద్దదైతే? అయినా మమ్మల్ని తడన్నాడు. మన దగ్గర స్పెషల్ కూడా ఉంది, దగ్గరండి. 1 2 3 కౌంట్ చేయండి. 1 2 3. ఏందిరా సిగరెట్లు తాగుతా కబుర్లు? రొక్క నిరసన ఇక్కడే ఉన్నాయండి. ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా అన్న. నువ్వే చేయొచ్చుగా. నా తాను నంబర్ లేదన్నా. మా బావుంటే తప్ప మీ బుర్రలు పనిచేయవురా. ఏంటి సార్, పాన్ కోసం వచ్చి నా షాప్ అంతా పాడు చేశారు. ఎప్పటి నుంచి ఉంటున్నావురా ఇక్కడ? ఎక్సైజ్ చేస్తున్నావు? సార్ దయవల్ల 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్. ఆగండి, ఎందురా గొడవ? చూడండి సార్, నా సీసాలన్నీ పగలగొట్టేశారు. సరే, తాను అడిగారు కదా, ఇచ్చి పంపించు, తీసుకెళ్ళండి సార్. ఏక్ మినిట్, వీళ్ళని ఎక్కడైనా చూసావా?
దేనికి ఇళ్ళు మర్డర్ చేసి పారిపోయారు. మర్డరా? ఎక్కడ? तेरे को मालूम है कि नहीं, बस ये बता मेरे को. अरे कैसा गुस्सा करते हैं भाई, मेरे पास एड्रेस भी है. ఎవరన్నా ఇల్లు? భావన గెలవాలి, బండి రెడీ చేయి. నేను నీ మనిషిని తెలియక వాళ్ళు ఫోటో నాకే చూపించారు. డౌట్ వచ్చి కాల్ చేశా. నేను చేసిన తప్పుకి ఆ ఫోటోలో ఉన్న మనుషులే సాక్ష్యం. ఇది పబ్లిక్ చేసి నాకు మినిస్ట్రీ రాకుండా చెయ్యాలని ఆ షిండీగాడి ప్లాన్. ఆ షిండీగాడు ఏదో ఒక రూట్లో వస్తాడనుకున్నాను కానీ ఈ రూట్లో వస్తాడనుకోలేదు. బాబా, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు వాడికి దొరకకూడదు, మనకే దొరకాలి. కొందరు మంచి వాళ్ళుగా ఉంటారు, కొందరు మంచి వాళ్ళుగా నటిస్తారు. సారీ, మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటోగ్రాఫ్ డౌన్లోడ్ చేశాను. యాక్చువల్గా మా అమ్మ నాన్నకి చూపించడం కోసం. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఇష్టం అయితే. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సారీ. మీకోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతేలేండి, పద్ధతి ప్రకారం అడిగేవాళ్ళు మీ ఆడవాళ్ళకి నచ్చరు. మీరు మనసులో ఎవరినో పెట్టుకుని నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. బట్ వాడొక చీటర్. ఆల్రెడీ ఒక అమ్మాయి చుట్టూ తిరిగి డిచ్ చేశాడు. ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? క్రిష్. అభిషేక్, డూ యు ఈవెన్ నో వాట్ యు టాకింగ్ అబౌట్? మీకేం తెలుసు అతని గురించి? క్రిష్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, సరేనా? సో యు బెటర్ డోంట్ స్పీక్ అబౌట్ హిమ్ ఎనీథింగ్. హి ఇస్ హైలీ క్వాలిఫైడ్ అండ్ డిగ్నిఫైడ్. హైలీ క్వాలిఫైడ్? Yes, he's qualified from the Cambridge University. 1 second, I'll show you. వీడు కేంబ్రిడ్జ్ గడ, లకడీకా పూల్ బ్రిడ్జి గడమ్మా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించే మహా మాంత్రికుడమ్మా. వీడి దగ్గర చాలా క్షుద్ర విద్యలున్నాయి. వీడికి చాలా దూరంగా ఉండాలి, లేకపోతే నేరుగా తీసుకెళ్లి మూసీ నదిలో ముంచేస్తాడు. కూర్చోరా. ఏంట్రా ఈరోజు మరీ గుడ్లు సింపేసుకున్నంత ఆనందంగా ఉన్నావు? విషయం ఏంటి? మంజుకి వెళ్ళిన ప్రపోజల్ గురించి చెప్పబోతున్నాను రా. అయ్య బాబోయ్, మంజుకు ప్రపోజ్ చేస్తున్నావా? క్లియర్ గా విను. మీనుకి ప్రపోజ్ చేయబోతున్నాను. ఈ విషయం మంజుకి చెప్పబోతున్నాను. అందుకే మంజుని ఇక్కడికి పిలిచాను. సారీ చెప్పేస్తున్నాను. ఒరేయ్, కంగారులో మంజుకు ఫోన్ చేయబోయి మీనుకు ఫోన్ చేస్తావా? ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాం మనం. అటు చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేది. తను వచ్చిందేంట్రా? తను వచ్చినా నీకు ఏదో ఐడియా అవుతుంది కదరా, చెప్పు. రే, నువ్వు వెంటనే మంజుకి ఫోన్ చేసి మా వదిన డెలివరీ అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడ రావట్లేదు, తను కూడా రావద్దని చెప్పు. ఏదో వెంటనే చెప్పు. ఒరేయ్, మంజు ఆడపిల్ల మగపిల్లాడు అని అడిగితే ఏం చెప్పను రా? ఏదో ఒకటి చెప్పరా. హాయ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ. మీను 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 అవును, నువ్వేంటి ఇక్కడ? నీకు జనరల్ గా ప్లేస్ నచ్చవుగా? మీతో చిన్న ప్రపోజల్ చెప్పడానికి. ప్రపోజల్? ఇక్కడ నాయిస్గా ఉంది కదా, బయటకు వెళ్ళి మాట్లాడదామా? నాకు ఇక్కడే బాగుంది, కూర్చోండి. అయ్యో, మీకేం పట్టలేదా? వెయిట్ వెయిట్, ఐ జస్ట్ గెట్ యు సంథింగ్. ఏమైందిరా? కంటిన్యూస్ గా ఎంగేజ్ అవుతుందిరా. ఎప్ప ఏదో చేరా, మంజు వచ్చిందంటే ముందు నమ్ముకోలే ఇక్కడ. రింగ్ అవుతుంది రోయ్. రే, నువ్వు ఏదో మేనేజ్ చేయి, నేను అక్కడ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. హలో, కట్ చేసిందేంటి? ఇప్పుడు చెప్పు మీను, ఏంటో ప్రపోజల్ చెప్పు. హలో సార్, ఏంటి నిలబడి ఉన్నారు? కూర్చోండి, రండి కూర్చోండి. కూర్చోండి.
ఏంటి మంజు గారేనండి మాట్లాడేది? హా మంచినే చెప్పు బుజ్జి. మా ఊరు పక్కకి రాలేదండి. వాళ్ళ వదిన గారికి డెలివరీ అయిపోయిందండి. హాస్పిటల్కి వెళ్ళాడండి. ఆడపిల్ల మగపిల్లాడని అడగండి. మిమ్మల్ని పక్కకి రావద్దని చెప్పమన్నాడండి. మీరు రాకండి ప్లీజ్. అలాగేనండి, నేను రానులేండి, మీరు ఆపండి. సెల్లా అండి? కాదు సొల్లు. ఏ గర్ల్స్, లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. హే బ్లాక్ క్యాట్ ఇట్రా రో. తేడా కొడుతుందా? ఏ ఏం మాట్లాడుతున్నావు? కూర్చో. సార్ ఏం ఆలోచిస్తున్నారు? మీరు పర్మిషన్ ఇస్తే పారిపోదాం అనుకుంటున్నాడు. మ్? డ్రింక్ డ్రింక్. హలో, ఆ ధోనే స్కోర్ ఎంత? యువరాజ్ ఇప్పుడే అవుట్ అయ్యాడా? నేను వచ్చి బ్యాటింగ్ చేస్తాను. ఆ నెక్స్ట్ బ్యాటింగ్ నాదే. బ్యాట్ కొనుక్కోవాలి. బాయ్. మ్? నువ్వు కూర్చోమ్మా. నీ కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ అనే మాట ఎప్పుడు వినలేదా? +2 గాడివి కదా, వినుండవులే. అసలు ఏం జరిగిందంటే, మళ్ళీ కథలు చెప్పొద్దు. ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడావు? నా ఫోటోలు చూపించి దానికి తన గురించి నాకు బ్యాడ్గా చెప్పి ఆఫీసులో నీ జాతకం బయటపడింది కనుక మంజుని కలిశాను. మేమిద్దరం కలిసి ఉండకపోతే అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ మంజుని చూశాను. చూసి లవ్ లో పడేద్దాం అనుకున్నాను. కాదు కాదు కాదు, ఫస్ట్ నేను చూశాను. నేను చూడటం అంటే నేను ఫోటోలో చూశాను. ఆ ఫోటో మంజుకి చూపించాను. దాని తర్వాత ఒక రోజు మంజు నేను ట్రైన్లో కలిసి నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంది. అప్పుడు ఆ ఫోటోలో అమ్మాయి అంటే నువ్వు వచ్చిన పక్కన కూర్చున్నావు. అప్పుడు మంజు నిన్ను చూసి, నువ్వు నన్ను చూసి, మళ్ళీ మంజు చూసి, మీను ఇవన్నీ కాదు, ఇందులో ఒక్కటి మాత్రం నిజం. ప్రతిరోజు నా కళ్ళు ఎదురు చూసింది నీలాంటి మోసగాడి కోసమా? ఫ్రెండ్ అన్న మాటకే వాల్యూ లేకుండా చేసా. లాంటి చీట్. మీను అసలు ఇవాళ ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు కొట్టానో తెలుసా? ఈ రోజు నుండి నేను నీకు ఇలాగే గుర్తుండాలి. నేను ఆ టైప్ కాదు, వేరు. తనకెవ్వరూ లేరు, మనకందరూ ఉన్నారు. చంప దెబ్బలతో వదిలిపెట్టను, బాంబులతో లేపేస్తా. అయ్యి బాబోయ్, బాంబులు వేస్తానంటుందేంట్రా? పెద్ద బ్యాక్గ్రౌండ్ అయి ఉంటుంది. నాకు భయం వేస్తుందిరా.